ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మార్కెట్లన్నీ జనంతో సందడిగా మారాయి. పిల్లలు యూత్ అంతా పతంగుల కోసం షాపులకు క్యూ కట్టారు. పిల్లలను ఆకట్టుకునేలా పలు రకాల కైట్స్ అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. ముగ్గుల కోసం రంగులు అమ్మే దుకాణాలు కూడా బిజీగా కనిపిస్తున్నాయి. రైట్, దీనిపై డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. సంక్రాంతి సందర్భంగా మార్కెట్లలో రష్ నెలకొంది. గత వారం రోజుల నుంచి కూడా కైట్ షాప్ల వద్ద కావచ్చు, ఇటు కలర్స్ అమ్మే షాప్ల వద్ద కూడా రద్దీ నెలకొంటుంది. సో చాలా వరకు జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాలను మొదలు పెడితే ఇటు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో పతంగుల దుకాణాలు వెలిసినాయి. వందల సంఖ్యలో పతంగుల దుకాణాలు అయితే కనిపిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూడా చాలా వరకు విభిన్న రకాలైనటువంటి అయితే పతంగులను ఈసారి సెలవులకు ముందు నుంచి కూడా ఒక 10 రోజుల ముందు నుంచి కూడా ఈ షాపులు అయితే ప్రారంభమైనాయి. సో షాపు వద్ద ఉన్నాం, సంగారెడ్డిలోని షాప్ వద్ద. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా నడుస్తుంది? గత 10 రోజుల నుంచి ఫుల్ రష్ ఉంది. ఇప్పుడు పెట్టి మాక్సిమం 15 days అవుతుంది మేము పెట్టేసి. ఈవినింగ్ టైంలో ఇప్పుడు గిరాక్ స్టార్ట్ అవుతుంది. మాకు రేపటి నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అట్లనే మాంజాలు, చరికాలు ఫుల్ జనరల్ గా ఇప్పుడు ఎంత కాటన్ మాంజా అనమాట. నేను స్కైకింగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇది మొత్తం ఈ మాంజా మొత్తం ఇది మన దగ్గర అందరూ 16 కోడ్, 12 కోడ్, 9 కోడ్ వాడుతున్నాం. మనం 16 కోడ్ వాడుతున్నాం. మన దగ్గర దానికి హై రేంజ్ ఉంది అనమాట. ఎంత కాస్ట్ ఉంటాయి ఇవన్నీ? ఇది 1500 to 1000 లోపల ఉంటుంది. ఇక మనకి ఏది బార్గెనింగ్ అవ్వచ్చు. ఇక మనకి చెరకలు ఉంటాయి. ఇది చైన్ చెరక అంటారు అన్నమాట. దీన్ని ఇదేమో పాంచిన్ చెరక అంటారు. ఇదేమో మన బుల్బుల్ అంటారు. మాటలేవి మన దగ్గర ఇట్లా పీపుల్ ఇక రకరకాలు ఇక ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఎంత బిల్ అవుతుంది జనరల్ గా పిల్లలు ఇక్కడికి వస్తే? అప్రాక్సిమేట్లీ తీసుకున్న బట్ అయితే ఇప్పుడు నార్మల్ కైట్ తీసుకున్నాను అనుకోండి, ఇవి 100 rupees డజన్ అనమాట. ఇక కొంతమంది డజన్ తీసుకుంటారు, 2 డజన్లు తీసుకుంటారు. కొంచెం పెద్దోళ్ళు వచ్చింది అనుకోండి, పండుగ రోజు మనకు ఒక్కొక్క బిల్ మ్యాక్సిమం 1000 నుంచి 2000 అవుతుంది. 3-4 చెరక, దారం అన్ని చేసుకునేసరికి ఒక కాస్ట్లీ పతంగ వచ్చి 500 ఉంది. 5 pound పతంగ అంటారు దీన్ని. ఇది మనకు 550 rupees పడుతుంది. అది 3 pound పతంగ, అది మనకి 350 rupees పడుతుంది. స్పెషల్లీ మేడ్ ఫ్రమ్ కాన్పూర్. అది బాగుంటుంది కాబట్టి ఏది తొందర ఇది కాదు. మంచి వెయిట్ ఉంటుంది. మంచి అంటే క్వాలిటీ నెంబర్ అనమాట. సూపర్ క్వాలిటీ, సూపర్ ఫైన్ క్వాలిటీ. మనకి లీస్ట్ 5 rupees. 5 rupees నుంచి స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర. ఏమేమి కైట్స్ ఉంటాయి, ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఏం కొనడానికి వచ్చింది? మనమైతే చూడు దోస్తులం అందరం ఎంజాయ్ చేయడానికి మంచి రంగీలా కైట్స్ కొనడానికి వచ్చినాము. ఇవి 15 rupees కోట అన్నాడు అన్న. డజన్ లెక్క తీసుకుంటే 150 అని చెప్పిండు భయ్య. ఇంకా 1000కి పైన గిరాక్ చేస్తే 10% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. మంచిగా అన్ని రకాల కైట్లు పెట్టిర్రు. మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. మాంజలు కూడా అన్న టంగుసి అవి వాడతలేడు. వైర్ మాంజలు ఏవి నార్మల్గా స్కైకింగ్ అని కొత్తగా వచ్చిందిగా మార్కెట్లోకి మాంజా, అదే వాడుతుండు. పాతది మయూర్ గోల్డ్ ఒకటి బాగానే ఉంటుంది, కాటన్ థ్రెడ్ అని. కాకపోతే పోరాలు అందరూ కూడా చూస్తున్నాంగా ఇక్కడ కొండానికి వచ్చిన జాగాల అడుగుతున్నారు అన్నని వైర్ మాంజాలు లేవా అవి ఇవి అని చెప్పి. పిల్లలకు కూడా ఇంట్లో వాళ్ళు చెప్పాలి. బయట వాళ్ళు ఎంతమంది ఇట్లు దోస్తులు అందరూ ఉంటారుగా అన్న, అందరు వైర్ మాంజా చెప్పడం వల్ల అందరూ ఇక పిల్లలు కూడా ఇడికి వచ్చి అదే అడుగుతున్నారు, వైర్ మాంజా అని. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అవాయిడ్ చేయాలి ఇవన్నీ. ఇక మంచిగా అన్న ఈసారి అయితే. ఇప్పుడు ఈ సీజన్ రాగానే అన్న ఇక మనం నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తామన్న ఎగరేసుడు ప్రతి సంవత్సరం. ఇక దోస్తులం అందరం కలిసినామంటే ఇక వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తాం, అట్లేం లేదు. సంక్రాంతి అంటేనే పతంగులు. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు కైట్ షాప్ల వద్ద కూడా రష్ అయితే నెలకొంది. ఒకవైపు పతంగులు అమ్మే దుకాణాలు కావచ్చు, మరోవైపు రంగవల్లుల కోసం రంగులు అమ్మే దుకాణాల్లో కూడా రష్ అయితే నెలకొంది. మరొక పిండి వంటల కోసం కిరాణా షాప్ల వద్ద కావచ్చు. మొత్తంగా అయితే మార్కెట్లన్నీ సంక్రాంతి సందడి అయితే కనిపిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మార్కెట్లన్నీ రద్దీగా నెలకొన్నాయి. సో చాలా చోట్ల ఇటు పతంగులు అమ్మే దగ్గర మాత్రం అయితే చైనా మాంజా కావచ్చు, ఏదైతే అది వాటిని కూడా దూరంగా ఉంచేందుకు అయితే పోలీసులు కావచ్చు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించారు. దాని ఎఫెక్ట్ అయితే ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా చైనా మాంజా అమ్మట్లేదంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే సంక్రాంతి సందర్భంగా సందడి అయితే నెలకొంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి.